అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మన 365 డేస్ వ్లాగ్స్లో డే 9. ఈరోజు మండే కదా, ఏదో ఒక డివోషనల్ ప్లేస్ని మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. అండ్ అందులో భాగంగానే ఈరోజు మనం రంగనాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. సో మనం తెలుసుకుందాం ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, లైక్ ఇది ఎక్కడ ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే వ్లాగ్స్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తా అండ్ చూపిస్తా కూడా. అండ్ మీరు ఇంతమందికి టెంపుల్ తెలుసో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ టెంపుల్ అడ్రస్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి కుక్కట్పల్లి నుంచి లైక్ ముసాపేట వెళ్ళే రూట్లో ఉంటుంది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. అండ్ నాకైతే చాలా పీస్ఫుల్ టెంపుల్ అనమాట. ఎందుకనంటే ఎంత విశాలంగా ఉంది చూడండి. వావ్, యాక్చువల్లీ నేను ఇప్పుడు వచ్చేసి 10:30 అయింది, కొంచెం క్రౌడ్ లేరు. మార్నింగ్ అయితే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఇది అడ్రస్ విషయం అండ్ టెంపుల్ బయట విశేషాలు. టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో మనం చూద్దాం. లెట్స్ గో. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రంగనాయక స్వామివారి మెయిన్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి సహజ సిద్ధంగానే ఏర్పడ్డ దేవస్థానము. దీని ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి పక్కననే రంగదాముని చెరువు అలాగే మైసమ్మ చెరువు మధ్యలో ఈ కొండపైన వెలిసిందనమాట. ఇది కూడా సహజ సిద్ధంగా. ఇది వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. ఇంతకు ముందుకు లైక్ ఇయర్స్ ముందు ఇక్కడ రంగదాముని చెరువు ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేసేవాళ్ళు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఒకప్పుడు అది ఎంత స్వచ్ఛంగా ఉండే వాటరు. సో ఇప్పుడు ఏంటంటే లైక్ అవన్నీ పొల్యూషన్ అవ్వడం వల్ల అవి అయితే యూజ్ చేయట్లేరు. బట్ సో స్వామివారికి మాత్రం ఇక్కడ రోజైతే పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ స్వామివారు మళ్ళీ నిద్రావస్థ నుండి మేలుకొన్నట్టు సంకల్ప ముద్రలో కోరుకున్న వారికి కొంగు బంగారమై భక్తుల కోరికను నెరవేరుస్తారంట మామ. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సహజ సిద్ధంగానే నిత్య ఉత్తర ద్వార దర్శనం అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మామ. సో అంతేకాకుండా గైస్, ఈ టెంపుల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని విశిష్టతలు ఉన్నాయి తెలుసా ఈ టెంపుల్లో. సో అంటే మనం దశావతారాలు చూస్తుంటాం కదా వేరే టెంపుల్స్లలో, ఏంటంటే వాళ్ళని చెక్కుతారనమాట. బట్ ఇక్కడ అట్లా కాదు. సో ఈ మన రంగనాయక స్వామి వారితో పాటు దశావతారాలు కూడా స్వయంభూగానే వెలిచారనమాట. సో అది ఇక్కడ ఉండే ఇంకొక గొప్ప ప్రత్యేకత అనమాట. యాక్చువల్లీ లోపల స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే మిర్రర్ ఉంటుంది కదా, దాంట్లో మనకి స్వామివారి దర్శనం ఇస్తారు. ఎంత ప్రత్యేకంగా, అసలు చూడగానే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాయి ఈ టెంపుల్కి వచ్చి, లేకపోతే దేవుని రంగనాయక స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత. సో గైస్, మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి శివాలయము. అండ్ పైన మనకి రంగనాయక స్వామివారి టెంపుల్ అండ్ కింద మనకి శివాలయం ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్ అనమాట. ఆ 11:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. అండ్ ఈ సన్నిధి వచ్చేసి ఇక్కడ కళ్యాణాలు అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, అవన్నీ ఇక్కడే చేస్తారు. అంతేకాకుండా ఎవ్రీ సాటర్డే మనకి అన్నదానం కూడా, అన్నప్రసాదం చేస్తారు. మోర్ దెన్ 1000 మెంబర్స్ వచ్చి ఇక్కడ లైక్ ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఇక్కడికి వచ్చి తినేసి వెళ్తారనమాట. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప టెంపుల్ ఇది అని చెప్పేసి. సో అది. అండ్ మనకి ఇంకొక టెంపుల్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. సో అక్కడనేమో టెంపుల్. అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామివారి టెంపుల్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. సో వాటి డీటెయిల్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో చూసిండ్రు కదా మన రంగనాయక స్వామివారి దేవస్థానం కూకట్పల్లిలో వచ్చేసి ఓవరాల్ వ్లాగ్ ఇది. సో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయడం కోసం నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా మెన్షన్ చేస్తా. అండ్ ఇక్కడ మనకి చెప్పిన కదా పార్కింగ్ స్పేస్ మీకు అయితే ఏ ఇబ్బంది ఉండదు, మీరు వచ్చి మంచిగా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో అట్లా
అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ ట్యూస్డే మనకి ఒక డివోషనల్ వ్లాగ్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ప్రాబబులీ నెక్స్ట్ వీక్ నుంచి మనం మండే రోజే అప్లోడ్ చేయడానికి చూద్దాము. ఎందుకంటే చాలామంది మండే రోజే డివోషనల్ టెంపుల్స్కి ఇట్లాంటి విజిట్ చేయాలనుకుంటారు కదా. సో మండే రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాము. నచ్చిన వాళ్ళు మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ Day 11th vlog guys. Until then, stay tuned and bye bye.